కొడుకుని దూరం చేసిన కోడలికి అత్త రాసిన ఉత్తరం. ఒక స్త్రీ స్థానంలో ఆ తల్లి బాధను అర్థం చేసుకుంటుందా? కథనం గురించి తెలుసుకుందాం. అంగరంగ వైభవంగా వసుంధర రామ్ల పెళ్లి జరుగుతోంది. వీళ్ళది ప్రేమ పెళ్లి. పెళ్లిలో ఆడపిల్ల వారికి మర్యాదలు తక్కువ అయ్యాయని ఆడపిల్లవారు గుసగుసలాడుకోవడం పెళ్లి కూతురు వసుంధర చెవిలో పడింది. అదే సమయంలో వసుంధరకు పిన్ని వరుస అయ్యే శాంతి, ఇదిగో వసు, నీకు కాబోయే భర్త మంచివాడు అయినప్పటికీ అతని తల్లి మాత్రం కొంచెం కటుకురాలలాగా ఉంది. రాముని చూడు, ఎంతసేపు తల్లి కొంగును పట్టుకునే తిరుగుతున్నాడు. పెళ్లి కూతురైన నిన్ను కనీసం పట్టించుకోవడం లేదు. అలా అయితే రేపు మీ సంసారం ఎలా ఉంటుందో ఏమో అంది నిష్ఠూరంగా. ఆ మాటలు వింటున్న వసు మనసు బాధతో రగిలిపోయింది. నిజమే, రామ్ తనతో ఎక్కువ సమయం గడపడం లేదు. ఎంతసేపు తల్లి చుట్టే. పెళ్లి కూతురిని చేసేటప్పుడు, గోరింటాకు పెట్టించుకునేటప్పుడు రామ్ దృష్టిలో పడాలని, తను మెచ్చుకోవాలని ఎంతగానో ఆశపడింది. కానీ తన ఆశ అడియాస అయింది. వసుంధర మనసులో అప్పుడే అంతర్గతంగా ఒక రకమైన నిర్లక్ష్యం చోటు చేసుకుంది. సుమారు పెళ్లి కుదిరినప్పటి నుండి దాదాపు 2 నెలలుగా ఇదే తంతు. వసుంధర మనసు స్టవ్ మీద ఉడికే అన్నంలా ఉడికిపోతుంది. ఇక పెళ్లి పట్టుచీర దగ్గర కూడా ఇదే గొడవ. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయినా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. పెళ్లి తర్వాత రామ్ని వసుంధర వాళ్ళ అమ్మా నాన్నలకు దూరంగా తీసుకెళ్ళింది. పెళ్లి తర్వాత మొదట్లో వాళ్ళ అత్తగారి ఊరు ఒక్కసారి వెళ్ళడమే. తర్వాత ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వసుంధర రామ్ని కూడా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళనీయలేదు. పండుగల సమయంలో రామ్ ఒకసారి వెళ్ళి వచ్చినందుకు పెద్ద గొడవే చేసింది వసుంధర. ఇక తీరిక దొరకని ఉద్యోగాలు. నిజానికి వసుంధరతో గొడవ పడడం రామ్కి కూడా చాలా ఇబ్బందిగా అనిపించినా వసుంధర గర్భం దాల్చడం, హై బీపీతో ఉండటం, డాక్టర్ సలహా వల్ల రామ్ కూడా వసుంధర చెప్పినట్లే నడుచుకునేవాడు. కానీ రామ్కు మనసు పొరల్లో తన తల్లి గుర్తుకొచ్చినప్పుడు తల్లి ప్రేమ మాధుర్యం తన హృదయాన్ని కరిగించేసి కన్నులను తడిపేసేది. రామ్ మనసు బాధతో ఉన్న విషయం తల్లి మనసు పసిగట్టింది. ఎంతో వేదనకు లోనయ్యింది. కాలం గడిచింది. పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని అనగానే వసుంధర చాలా ఆశ్చర్యానికి లోనయ్యింది. ఈ కాలంలో ఈ పోస్ట్ ఎక్కడి నుండి వచ్చింది అని అడ్రస్ చూసింది. అది తన అత్తగారి దగ్గర నుంచి అనగానే ఆశ్చర్యపోయింది. తన చంటి బిడ్డ నిద్రపోగానే మెల్లగా లెటర్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది. ప్రియమైన వసుంధరకు దీవించి వ్రాయినది, నేను క్షేమం, నువ్వు రామ్ క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొబైల్ టెక్నాలజీ పెరిగిపోయినా నేను ఈ ఉత్తరం రాస్తున్నా. లెటర్ను శాంతంగా చదువు, కోపంతో చదవడం ఆపకు. నీకు కొన్ని విషయాలు తెలియాలి. చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. నా పెళ్ళైన కొత్తలో మాది ఉమ్మడి కుటుంబం. అప్పటికి మా ఊర్లో చదువుకున్న అమ్మాయిని నేను ఒక్కదాన్నే. అత్తగారు, మామగారు, 2 బావగార్లు, 2 తోడికోడళ్ళు, ఇంకా పెళ్లి కాని 3 మరుదులతో ఇల్లంతా పండగ వాతావరణంలా ఉండేది. ఇంట్లో పాడి పశువులు, పొలాలు, పంటలు పండిస్తూ క్షణం తీరిక లేకుండా, డబ్బుకు కొదవ లేకుండా ఉండేది. అదేంటో పెళ్ళైన 6 ఏళ్లకు కూడా నాకు పిల్లలు పుట్టలేదు. అదే సమయంలో మా చిన్న బావగారి కొడుకే రామ్ తన తల్లి సులోచన దగ్గర కంటే కూడా నా దగ్గరే ఎక్కువ ఇష్టంగా ఉండేవాడు. దానికి కారణం ఉంది. మా చిన్న తోడికోడలు సులోచనకి 3 పిల్లలు అయినప్పటికీ అనుకోకుండా మళ్ళీ గర్భం దాల్చింది. మా కుటుంబం మా చిన్న తోడికోడలకి ఇంక పిల్లలు వద్దు అనే ఉద్దేశంలో ఉన్నారు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగోలా ఆ బిడ్డను కని నాకు ఇచ్చేయమని సులోచనను అడిగాను. అందుకు సులోచన ఒప్పుకుంది. కారణం, అప్పటికే సులోచనకు 5వ నెల దాటింది. గర్భం పోగొట్టడం అంటే సులోచన ప్రాణాల మీదకు వస్తుంది అని డాక్టర్లు చెప్పారు. దాంతో గత్యంతరం లేక బిడ్డను ప్రసవించింది. పుత్తిళ్లలోని బాబును నాకు ఇచ్చింది. పైగా బాబుకు తల్లిపాలు లేవు. ఇక అప్పటి నుండి పోతపాలతో నా బిడ్డను రామును ఎంతో అపురూపంగా పెంచుకున్నాను. నేల మీద నడిస్తే మట్టి అంటుకుంటుందేమో అన్నంత మురిపంగా పెంచుకున్నాను. ఇంటెడు పనులు ఒంటి చేత్తో చేసేదాన్ని. ఎప్పుడూ బాబు ధ్యాసే. బాబుని వదిలిపెట్టిందే లేదు. నా బంగారు తండ్రి రామ్ నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు.
ముద్దు ముద్దు మాటలతో, చిలిపి చేష్టలతో ఎంతో అమాయకంగా, మరీ ఎంతో ప్రేమగా నా చుట్టూ తిరుగుతూ నన్ను అల్లుకున్న ప్రేమ పూల తోటలా అంటిపెట్టుకొని ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా రాముకు అమ్మవారి పోసింది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. వేపమండల వేసి పడుకోబెట్టి రాత్రనక పగలనక కంటి రెప్పలా నా బిడ్డను కాపాడుకున్నాను. 10 కిలోమీటర్ల దూరం నడిచి శివుని గుడిలో పూజలు చేసుకుని ఆ అడవిలో ఉండే నిప్పుల గుండంలో నడిచి వచ్చాను. చెప్పులు కూడా లేకుండా అంత దూరం నడవడంతో నా కాళ్ళు వాచిపోయాయి. 1 వారం పాటు నడవలేకపోయాను. ఆ రోజులు నాకు నా రామ్కు నరకాన్ని పరిచయం చేశాయి. కొన్ని రోజులకు రామ్ మామూలుగా అయిపోయాడు. కానీ అసలు సమస్య తర్వాత మొదలైంది. చిన్నారి రాముకు నాతో పెనువేసుకున్న అనుబంధం సులోచనకు కంటగింపుగా మారింది. తన బిడ్డను తనకు ఇచ్చేయవలసిందిగా గొడవ పెట్టుకుంది. అత్తయ్య, మామయ్య, ఇంకా పెద్దలు అందరూ ఎంత చెప్పినా వినకుండా గోలగోల చేసి గొడవ పెట్టుకుంది. నన్ను రామును విడదీసింది. ఉమ్మడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. రాముని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. నేను నా బాబు రామ్ మీద దిగులుతో అనారోగ్యంతో మంచాన పడ్డాను. అంతే. అక్కడ కూడా బాబు అన్నం నీళ్లు మాని అమ్మా అమ్మా అంటూ నన్ను కలవరిస్తూ దిగులు పెట్టేసుకున్నాడు. విపరీతమైన జ్వరం. సులోచన బాబుని దగ్గరికి తీసుకుందామన్నా సులోచన దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అమ్మా అమ్మా అంటూ కలవరింతలు. స్పృహలో లేడు. అప్పటికప్పుడు బాబును నా దగ్గరకు తీసుకువచ్చి వదిలిపెట్టారు. నన్ను చూడగానే ఏడుస్తూ నన్ను చుట్టేశాడు. ఒకటే ఏడుపు. అమ్మా నన్ను వదిలి వెళ్ళకు అంటూ. చాలా బాధపడుతున్నాడు. నా మనసు దహించిపోయింది. నా చిట్టి తండ్రి తిరిగి నా దగ్గరకు వచ్చేశాడు. ఈసారి సులోచన మా ఆస్తిలో సగం వాటా రాయించుకుని బాబుని శాశ్వతంగా మాకు వదిలేసింది. ఆస్తి పోయినా బాబు చాలు అనుకున్నాం. తర్వాత ఎవరి కుటుంబాల్లో వాళ్ళం బిజీ అయిపోయాం. రాముని స్కూల్కు పంపడం, మధ్యాహ్నం వెళ్ళి భోజనం తినిపించడం, సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి తీసుకురావడమే కాక వాడి ముద్దు ముద్దు మాటలు, వాడి అల్లరి, వాడితో అనుబంధం పిల్లలు లేని మాకు మధురమైన మాతృత్వ అనుభూతినిచ్చింది. ఎంతలా అంటే ఈ జన్మకి ఇది చాలు అనిపించే అంత. నా బిడ్డ అంటే నాకు పంచప్రాణాలు. మీ పెళ్లి జరిగిన తర్వాత 2 సంవత్సరాలకు గాను నా బిడ్డ కేవలం 2 సార్లు మాత్రమే ఊరికి వచ్చాడు. అది కూడా ఒంటరిగా. వసు, నువ్వు కోపగించుకోకు. నీ సంవత్సరం వయసున్న బిడ్డను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, ఒక్క క్షణం కూడా నువ్వు ఎలాగైతే వదిలి ఉండలేవో నేను కూడా అంతే కదమ్మా. మావి ముసలి ప్రాణాలు. మా ప్రాణమంతా మా బిడ్డ రామ్ చుట్టూ పెనవేసుకొని ఉంటుంది. ఈ వయసులో మా బిడ్డ మమ్మల్ని చూడాలనుకోకపోవడం, కనీసం పలకరించకపోవడం తట్టుకోలేము. మేమేమీ నీకు శత్రువులం కాదు తల్లి. నిష్కారణంగా రాముని మాతో కలవనివ్వకుండా చేస్తున్నావు. ఇది నీకు న్యాయం కాదు వసు. నిన్నగాక మొన్న పుట్టిన నీ చంటి బిడ్డను వదిలి నువ్వు ఉండలేవు. మరి ఇన్నేళ్ళు నా బిడ్డే లోకంగా పెరిగిన నేను నా బిడ్డను వదిలి ఎలా ఉండగలను అనుకుంటున్నావు? మేము చేసిన తప్పేంటి? వాడికి తల్లిదండ్రి అవ్వడమా? అయినా మమ్మల్ని విడదీసే హక్కు నీకు ఎక్కడిది? ఒక తల్లి బిడ్డను వేరు చేసే హక్కు ఎవరికీ లేదు. నువ్వు ఒకసారి ఆలోచించు. రామ్ నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నేను కానీ మీ మామగారు కానీ పల్లెత్తు మాట అనలేదు. నా బిడ్డ నిన్ను ఎంతో ప్రేమించాడు. నువ్వు లేకుండా బ్రతకలేను అన్నాడు. మాకు మా రామ్ సంతోషం ముఖ్యం. అందుకే మీ పెద్దల్ని కూడా ఒప్పించి పెళ్లి చేశాము. పెళ్లిలో జరిగిన ఏదో చిన్న పొరపాటును మనసులో పెట్టుకొని నన్ను, నా బిడ్డను వేరు చేసి సాధిస్తున్నావు. ఇది నీకు కరెక్టేనా? దూరం చేయాలంటే చిన్న చిన్న మాటలతో అపార్థాలు సృష్టించి ఎంతటి బంధాన్ని అయినా తుంచేయవచ్చు. ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే. నాకు నా బిడ్డ ప్రేమను భిక్షగా పెట్టు తల్లి. ఇంకేమీ అడగను. నా బిడ్డను చూడకుండా నేను ఉండలేను. నేను మీకు నచ్చకపోతే మా మొహాలు చూడకు. నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ 2 నెలలకు ఒకసారి మా రాముని మా దగ్గరికి పంపు. కల్లారా చూసుకుంటాము. కరువు తీరా మా ప్రేమను మా బిడ్డకు పంచుతాము. నా బిడ్డ లేకుండా నా బిడ్డకు నచ్చినవి
వండి పెట్టకుండా మాకు ఏ పండగ సంతోషంగా జరగదు. నా బాధను నువ్వు తెలుసుకోవాలని ఇలా ఉత్తరం రాశాను. నన్ను అత్తలా కాకుండా ఒక స్త్రీ స్థానంలో నా బాధను అర్థం చేసుకుంటావా? ఈ విషయం రామ్తో చెప్పకు. అసలే వాడు ఇప్పటికే మమ్మల్ని వదిలి ఉండలేక, నీ మనసును బాధ పెట్టి మా దగ్గరికి రాలేక తన మనసుతో ఒక యుద్ధాన్ని చేస్తుంటాడు. నా పిచ్చి తండ్రి, నా మనవడికి నా ముద్దులు, నీకు రాముకు మా ఆశీస్సులు. మీ రాక కోసం మా ముసలి ప్రాణాలు ఎదురు చూస్తూ ఉంటాయి. లెటర్ చదవడం పూర్తి అవగానే కంటి నుండి జారే కన్నీటి ఆపలేకపోయింది వసుంధర. సాయంత్రం ఆఫీస్ నుండి రామ్ వచ్చే సమయానికి మరుసటి రోజుకి అత్తగారి ఊరికి వెళ్ళడానికి తనకు రామ్కు ట్రైన్ టికెట్స్ బుక్ చేసి రామును ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ ముంచెత్తింది. అప్పటి నుండి ఆ ఇల్లు అపార్థాల పొరలు తొలగి ప్రేమ పూలతో పొదరిల్లుగా అల్లుకుంది. అమ్మ తను చూసేవన్నీ బిడ్డకు చూపించాలని సంకన కూర్చోబెట్టుకుంటుంది. నాన్న తను చూడలేనివి కూడా బిడ్డకు చూపించాలని భుజం మీద ఎక్కించుకుంటాడు. అమ్మ గొప్పదా నాన్న గొప్పవాడా అంటే ఏం చెప్తాం? ఇద్దరూ గొప్పవారే. తల్లిదండ్రుల విలువ తెలిసినవాడు ఎప్పటికీ రాజులాగా బ్రతుకుతాడు. ఈ వీడియో చూసే ప్రతి తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.